పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బైక్ మీద వస్తున్న ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బైక్ మీద వస్తున్న ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బైక్ మీద వస్తున్న ఆయనను ఎవరో దారుణంగా హత్య చేశారని, ఆయన ఒంటిపై గాయాలు కూడా ఉన్నాయంటూ గత 5 రోజులుగా రాష్ట్రంలో ఉద్యమం లాంటిది జరిగింది. హత్య చేసిన వారిని అరెస్టు చేయాలని పాస్టర్ సంఘాలు అలాగే క్రైస్తవ సంఘాలు ఆందోళన చేయడంతో ఏపీ ప్రభుత్వం సైతం విచారణకు ఆదేశించడం తెలిసిందే. అయితే పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాను షేర్ చేస్తోంది. సోమవారం రాత్రి ఆయన ఓ వైన్ షాప్ లో మద్యం కొనుగోలు చేశారంటూ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మద్యం మత్తులోనే వాహనం నడపడంతో రోడ్డు ప్రమాదానికి గురై ప్రవీణ్ పగడాల చనిపోయి ఉంటారని కొత్త ట్విస్ట్ తెర మీదకి వచ్చింది.
వైన్స్ షాపుల్లో మద్యం కొన్న వ్యక్తి ఎవరనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. మద్యం కొన్న తర్వాత ఆయన నిజంగానే సేవించారా, మద్యం సేవించి బైక్ నడిపారా అనే దానిపై స్పష్టత లేదు. ఈ వైరల్ వీడియోపై పోలీసులు, అధికారులు గాని ఎవరూ స్పందించలేదు. ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నుంచి మార్చి 24న ఉదయం బుల్లెట్ పై బయలుదేరారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రం రూరల్ మండలం అలాగే కొంతమూరు రహదారిలో గాయాలతో ఆయన డెడ్ బాడీ కనిపించింది. అప్పటి వరకు ప్రతి మూమెంట్ ను పోలీసులు ట్రాక్ చేసే పనిలో పడ్డారు. కీసరా పొట్టిపాడు మధ్య విజయవాడలో పాస్టర్ ప్రవీణ్ ఎక్కడ స్టే చేశారు, 24వ తేదీ రాత్రి 11 గంటల నుంచి 11 గంటల 42 నిమిషాల మధ్య ఏం జరిగింది, ఆయన ఎవరెవరిని కలిశారనే దానిపై పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ డెస్క్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. క్రాంతి, చెప్పండి. పాస్టర్ ప్రవీణ్ కేసులో కీలక మలుపులు తిరుగుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఓవరాల్గా అప్డేట్స్ ఏంటి? రైట్ శశిరేఖ, ప్రస్తుతం ఏదైతే ప్రవీణ్ పగడాల గురించి అయితే ఫాస్టర్ ప్రవీణ్ పగడాల గురించి అయితే ఎక్కడ లేని అనుమానాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. ఇక గత 5 రోజుల నుంచి కూడా చూసుకున్నా ఏపీలో మాత్రం తన మరణాన్ని మాత్రం ఇటు ఫాస్టర్ సంఘాలు కావచ్చు, లేదంటే క్రైస్తవ సంఘాలు మాత్రం ఒక ఉద్యమం చేపట్టినని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన మరణం ఒక తెల్లవారుజామున మాత్రం ఇది ఒక రోడ్డు పక్కన మాత్రం తన ఏదైతే వెహికల్ ఈ నెల 24న మాత్రం హైదరాబాద్ నుంచి రాజమండ్రికి అయితే బయలుదేరారు. అయితే అదే సమయంలో తెల్లవారుజామున అంటే మరుసటి రోజు తెల్లవారుజామున మాత్రం ఒక రోడ్డు పక్కన ప్రవీణ్ పగడాల ఖాయం అయితే కనిపించడం జరిగింది. అయితే సంఘటన స్థలానికి పోలీసులు కూడా చేరుకొని కేసు నమోదు చేసుకొని అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇటు క్రైస్తవ సంఘాలు కావచ్చు, లేదు అంటే ఫాస్టర్ సంఘాలు మాత్రం అది యాక్సిడెంట్ కాదు, ఇది ఒక హత్య అంటూ కూడా మాత్రం ఒక ఉద్యమం చేపట్టారు. ఎందుకంటే ప్రవీణ్పై గాయాల్ని కూడా గుర్తించినాము మేము అనేసి అని కూడా చెప్పుకోవడం అయితే జరిగింది. అయితే దీన్ని ఉద్దేశించి ఏపీ ప్రభుత్వం కూడా దీనిపై చర్యలు తీసుకున్నారు. పోలీసులను కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఇదే అంశంలో నిన్నటి నుంచి చూసుకున్న సోషల్ మీడియాలో మాత్రం ప్రవీణ్ పగడాల అంటే విజువల్స్ మనం స్పష్టంగా చూడొచ్చు. అతను ఒక వైన్ షాప్లో మద్యం కొనుగోలు చేసినట్టు కూడా ఈ తాజాగా ఈ సోషల్ మీడియా వార్తలలో తెగ చక్కర్లు కొడుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే నిజంగానే ఫాస్టర్ ప్రవీణ్ మద్యం సేవించి ఈ బుల్లెట్ నడుపుకుంటూ వెళ్ళాడా అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగుతున్నది. ప్రస్తుతం ఈ విజువల్స్ ఈ వీడియోపై మాత్రం ఇటు కుటుంబ సభ్యులు కావచ్చు, లేదు ఉన్నత అధికారులు పోలీస్ అధికారులు కూడా ఇప్పటి వరకు కూడా దీనిపై స్పష్టత కూడా ఇవ్వలేదని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే సంఘటన సమయం చూసుకున్నట్లయితే దాదాపుగా 24వ తారీఖు 11 గంటల నుంచి 11 గంటల 45 నిమిషాలు ఈ 48 నిమిషాల వ్యవధిలో అసలు ప్రవీణ్ గారు ఎవరినైనా కలిశారా, ఎవరెవరు అంటే ఆ రోజువారీగా ఉదయం నుంచి హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పటి నుంచి ఎవరెవరిని కలిశారు, ఎవరెవరిని కలుస్తూ వెళ్ళారు అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. లేదు అనంటే ప్రవీణ్ పగడాల ఫోన్ నెంబర్స్ని కావచ్చు, లేదంటే మిగతా కలిసిన వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎంక్వైరీ కూడా చేస్తున్నట్టుగా కూడా తెలుసు. అయితే స్పష్టంగా మనకు ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోస్ చూసుకున్నట్లయితే ఒక వైన్ షాప్లో మద్యం కొనుగోవడం కావచ్చు, లేదు అనంటే ఒక టోల్ గేట్ ప్లాజా దగ్గర మాత్రం వెహికల్ ఆపుకొని కొంత సమయం అక్కడ కూర్చున్నట్టు కూడా కొన్ని ఫోటోస్ కూడా తెగ వైరల్ అవుతున్న విషయం తెలుసుకుంది. అయితే ప్రస్తుతం ఇంకా మిస్టరీగానే ఉంది. ఎందుకంటే పోలీసులు దీనిపై స్పష్టత క్లారిటీ ఇవ్వలేదు. అతను ఈ వైన్ షాప్లో మందు కొనుగోలు చేసి యాక్చువల్గా మందు సేవించి ఏమన్నా వెహికల్ నడిపాడా, లేదు అని అంటే యాక్సిడెంట్ కారణాలా, లేదు అంటే ఎవరైనా ప్రవీణ్ని హత్య చేశారా అనేది మాత్రం ఇంకా మిస్టరీగానే ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే త్వరలో దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం కూడా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. శశిరేఖ, క్రాంతి, అలాగే వైన్ షాప్ లో మద్యం కొన్న వ్యక్తి ఎవరనే దానిపై ఏదైనా స్పష్టత వచ్చిందంటారా ఇప్పటి వరకు?
రైట్ శశిరేఖ, ప్రస్తుతం దీనిపై కూడా పోలీసులు కూడా ఈ విజువల్స్ అంటే ఈ వీడియోలో ప్రవీణ్ పగడాలనేనా లేదా కాదా అనేది కూడా ఇప్పటివరకైతే స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతుంది. ఎందుకనంటే ఒకవేళ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ తర్వాత కూడా చూసుకున్నట్లయితే ఒకవేళ దీంట్లో మద్యం సేవించాడా లేదు అని అంటే మద్యం సేవించలేదా, లేదంటే ఒకవేళ వైన్ షాప్ దగ్గర ఆగాల్సిన అంశం ఎందుకు అనేసరి కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మరింత త్వరలో దీనిపై స్పష్టత మాత్రం ఏపీ పోలీసులు దీనిపై వెల్లడించే అవకాశం కూడా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. శశిరేఖ, క్రాంతి, మద్యం సేవించారా లేక మద్యం సేవించి బైక్ నడిపారా అనే దానిపై స్పష్టత లేదు. అలాగే ఈ వైరల్ వీడియోపై పోలీసులు కానీ అధికారులు కానీ ఎవరు స్పందించలేదు. దీనికి రీజన్ ఏమై ఉంటుందంటారు? రైట్ శశిరేఖ, ప్రస్తుతం ఎందుకంటే పోలీసులు కూడా ఎందుకంటే ప్రవీణ్ పగడాల ఫోన్ డేటా, కాల్ డేటాస్ కావచ్చు, లేదు అని అంటే ఈ 48 నిమిషాలు 11 గంటల నుంచి 11 గంటల 45 నిమిషాల మధ్య అసలు ఎవరెవరిని కలిశారు, అయితే ఏమైనా గొడవలకు దారి తీసాయా, లేదు అని అంటే ఇది సాధారణంగా యాక్సిడెంట్ అనేది మాత్రం స్పష్టత మరింతగా దీనిపై క్లారిటీ రావాలని కూడా చెప్పుకోవచ్చు మనం. అయితే ప్రస్తుతం ఎందుకనంటే అక్కడ ఎవిడెన్స్ కూడా ఎలాంటి ఎవిడెన్స్ ఆధారాలు ఒక కోణంలో కూడా చూసుకున్నట్లయితే ఎలాంటి ఆధారాలు లేవు అని కూడా పోలీసులు అయితే గుర్తించడం అయితే జరిగింది. కానీ ఖచ్చితంగా ఇది రోడ్ యాక్సిడెంటా హత్య అనేది మాత్రం తెలియాల్సి ఉందని కూడా చెప్పుకోవచ్చు. శశిరేఖ, ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ క్రాంతి.